వ్యవసాయం. వ్యవసాయం అంటేనే సాయం ఉంది కదా! ఆ పేరులోనే సహాయం, సాయం చాలా బాగుంది కదా! రైతు తన ఇంటి కోసమే కాదు, దేశంలోని ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కడికి ఆకలి తీర్చాలనుకుంటాడు. రైతులు పంటలు పండించకపోతే, వాళ్ళు చెమట వచ్చి పని చేయకపోతే ఈరోజు ఎవ్వరికీ తినడానికి 4 మెతుకులు కూడా దొరకవు. ఒకప్పుడు మన జీవితం అంతా వ్యవసాయంతోనే ముడిపడి ఉండేది. ప్రతి ఒక్కరూ వారి జాబులు చేసుకునేవాళ్ళు. ఇలా సెలవు దినాల్లో వచ్చి మళ్ళీ పొలానికి వెళ్ళి పని చేసుకునేవాళ్ళు. తల్లిదండ్రులతో పాటు గడిపి చక్కగా పంట పొలాల్లోనే వారి జీవితం అంతా గడిచేది. టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత, కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత, ఐటీ సెక్టర్ డెవలప్ అయిన తర్వాత వ్యవసాయం పైన ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంత చెప్తున్నాను కదా, నాది కూడా వ్యవసాయ కుటుంబమే. బుద్ధి వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులతో పాటే గడిపాం. పెరిగి పెద్ద అయిందంతా కూడా పంట పొలాల్లోనే. పంట పొలాలు వదిలేస్తే ఇంకా వేరే జీవితం అంటే ఇంకేముంటుంది? ఎక్కువ శాతం ఉండేది ఆ నేల తల్లి ఒడిలోనే. కానీ హై స్కూల్ చదువులకు వెళ్ళిన తర్వాత ఎందుకో తెలియదు, కొంచెం సిటీ కల్చర్ అలవాటు అయ్యిందేమో, టౌన్ జీవితాన్ని చూడడం, దానికి అలవాటు అవ్వడం మొదలైందేమో. తిరిగి ఆ పల్లెటూరులో ఉన్న పొలాలకి వెళ్ళడమే అపురూపంగా మారిపోయింది. కానీ ఎందుకో తెలియదు, స్కూలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పొలంకి వెళ్ళి పని చేయాలంటే చాలా వికటగా ఉండేది, అని ఒప్పుకునేది కాదు, చీదరగా ఉండేది. కారణాలు తెలియవు నాకు అప్పుడు. వ్యవసాయం అంటే నచ్చేది కాదు, ఇది నా పని కాదనిపించేది. కారణాలు ఏంటో తెలియవు. అలా దాదాపు చాలా ఏళ్ళు గడిచిపోయింది. ఆల్మోస్ట్ 15 ఏళ్ళు ఆ పంట పొలాలకి దూరం అయిపోయానని అనిపించింది. నా జీవితంలోకి ధ్యానము, ఆధ్యాత్మికత, గురువుల యొక్క ప్రభావం, వారిచ్చిన జ్ఞానం అర్థం చేసుకుంటూ జీవితాన్ని మొదలెట్టిన తర్వాత చాలా విషయాలు అంతర్గతంగా మారుతూ వచ్చాయి. ప్రవర్తనలో, జీవన విధానంలో, మనసులతో ఉండే ఆ విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాను. క్రమక్రమంగా సహజత్వానికి కృత్రిమంగా మారిపోయిన జీవితం మళ్ళా సహజత్వానికి దగ్గరవడం గమనిస్తూ వచ్చాను. మళ్ళా ఊరు వెళ్ళడం, పొలాలకు వెళ్ళడం, ఆ పొలాల్లో స్పెండ్ చేయడం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు చీదరగా అనిపించేది. ఇప్పుడు పొలంకి వెళ్ళి ఎప్పుడైనా అలా కూర్చుంటే, అలా వాళ్ళతో పాటు పనిచేస్తే, వాళ్ళు చేసే పనుల్లో సహకరిస్తే చాలా తృప్తిగా, మహదానందంగా అనిపిస్తుంది. దీనికి అంతటి కారణం అవగాహన లోపం. అప్పుడు అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన పెరిగింది. అప్పుడు రైతు జీవితం అంటే చాలా చిన్న చూపుగా ఉండేది. ఇప్పుడు రైతు జీవితం అంటే చాలా గౌరవం పెరిగింది. వాళ్ళే లేకపోతే మనం ఈరోజు అన్నం తినలేం కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో కూడా చాలాసార్లు ఈ షూటింగ్ చేసే క్రమంలో చాలా ప్రాంతాలు తిరుగుతూ వస్తుంటాను. ఎక్కడైనా పొలాలు అనిపిస్తే ఆ పొలాల దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఆ రైతులు కలిసినప్పుడు, వాళ్ళు చేసే పనులు చేసినప్పుడు అక్కడ చాలా ఆనందంగా, తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే విజువల్స్ అన్నీ కూడా నేను గత 2 నెలల క్రితం హిమాలయస్కి వెళ్ళాను. ఒక దగ్గర బస్సు ఆపితే భోజనం చేయడానికి రోడ్డు పక్కన దూరంగా పచ్చని పాయిళ్ళు, ఆ వరిమళ్ళ మధ్యలో జనాలు వరినారు వేస్తూ ఆ హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరూ కనిపించారు. హిమాచల్ ప్రదేశ్ అది నియర్ అల్మోరా జిల్లా ఆ పరిధిలో ఉన్నటువంటి ప్లేస్ అది. ఆ లోయల మధ్యన, కొండల మధ్యన చాలా అందంగా పచ్చిక బాయిలు, వాటి మధ్యన ఈ వరి పొలాలు మనసుని ఆకర్షించాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ భోజనానికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ప్రియంగా ఆహ్వానించారు. చాలా హ్యాపీగా వెళ్ళాను. ఒక రైతులాగా పొలంలోకి వెళ్ళి పనిచేయడం, వాళ్ళతో పాటు కలవడం, వాళ్ళు భాష, వాళ్ళు పాటలు, వాళ్ళ యొక్క ఆనందం ఆ కళల్లో చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ భూతల్లి, ఆ మట్టి, ఆ బురద చేతులకి పులుముకొని ఆ వరినారు వేస్తుంటే వాళ్ళతో పాటు ఎంత తృప్తినిచ్చిందో. చాలా అద్భుతమైన అనుభవం అది.
అది నాకెప్పుడు గుర్తుండిపోతుంది ఆ అనుభవం. ఎంత బాగుంది కదా! ఈ యొక్క జర్నీ. ఒకప్పుడు వ్యవసాయం అంటేనే చీదరించుకోవడం. ఆ స్థితిలో ఉన్న నేను మళ్ళీ ఆ నేల తల్లి ఒడిలోకి వెళ్ళడం, అలా స్పెండ్ చేయడం, పని చేయడం, ఆస్వాదించడం, ఇదంతా కూడా అంతర్ పరివర్తన నుంచే కదా వచ్చింది. అంతరి పరివర్తనకి మూల కారణం ధ్యానం. సో ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే, వ్యవసాయం చాలా విలువైనది ప్రతి ఒక్కరి జీవితంలో. వీలున్న ప్రతి ఒక్కరూ ఇంటి పెరట్లో, రూఫ్ టాప్ పైన భూములున్న వాళ్ళు తిరిగి భూముల్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఎలాంటి వ్యక్తి అయినా సరే మళ్ళా తన సహజత్వానికి తిరిగి రావాలంటే లోపల పరివర్తన జరగాలి. పరివర్తన జరగాలంటే ధ్యానం రావాలి. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి సంపూర్ణంగా తమ జీవితాలు మార్చుకొని ప్రకృతి ఒడిలోకి చేరుకొని తమ ఆహారాన్ని తామే పండించుకొని తినగలిగే అద్భుతమైన స్థితికి ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రకృతి తల్లికి శతకోటి వందనాలు. రైతన్నులకు వేల వేల కృతజ్ఞతలు. ధన్యవాదాలు. नमस्कार। थैंक यू मम्मी। हाँ बहुत अच्छा है। ये क्या गाँव है?